ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే మండలిలో అధికార టీడీపీకి బలం లేకపోవడంతో అక్కడ తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే నేరుగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ దీనిపై చర్చించి పార్లమెంట్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పెడితే అది పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎన్డీఏకి లోక్సభలో కావాల్సినంత బలం ఉంది కనుక అమరావతి చట్టబద్ధతకి ఆమోదం లభించడం నల్లేరు మీద నడకే. అయితే ఆ సందర్భంగా పార్లమెంట్లో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్న విషయం. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో స్పీకర్ నుంచి ప్రతి ఒక్కరూ అమరావతికి చట్టబద్ధత ఆవశ్యకతను చెప్పడం కంటే వైసీపీ అధినేత జగన్ని టార్గెట్ చేయటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరిగా దశ ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు చూపించారు. రోజుకొక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్ళీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని ఎన్ని విన్యాసాలు వేశారు. అయితే మండలిలో మాత్రం అమరావతికి చట్టబద్ధతపై తీర్మానం చేయలేదు. ఒకవేళ అక్కడ అదే జరిగి ఉంటే వైసీపీకి నెంబర్ ఎక్కువ ఉంది కనుక ఆ తీర్మానం వీగిపోయే ప్రమాదం ఉంది. ఈ దెబ్బతో రాజధాని అమరావతిపై వైసీపీ ఇరుకున పడిపోయిందని, తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉందని భావిస్తోంది టీడీపీ. ఇదే విషయాన్ని లోకేష్ కూడా మీడియా వాళ్లతో స్విచ్ ఆఫ్ చేస్తూ ప్రస్తావించారు. పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై వైసీపీ ఖచ్చితంగా తన స్టాండ్ ఏమిటో చెప్పాల్సి ఉంటుందని, ఒకవేళ ఆ పార్టీ దానిని గనక వ్యతిరేకిస్తే పొలిటికల్గా తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తోంది టీడీపీ. 3 రాజధానులని చెప్పారు అధ్యక్ష. అమరావతి ఎటుగో నాశనం చేశారు. అట్లని ఉత్తరాంధ్రలోనే కట్టారు అధ్యక్ష. ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అధ్యక్ష. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అంతేగాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు అధ్యక్ష. అంతేకాకుండా కర్నూలుని న్యాయ రాజధాని చేస్తున్నాడు అధ్యక్ష. కనీసం ఒక బెంచ్ కూడా తీసుకెళ్లేదు అధ్యక్ష కర్నూలుకి. అంటే మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నించారు అధ్యక్ష. అందుకే ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అమరావతి రైతులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన పైన ఉంది అధ్యక్ష. అసెంబ్లీలో కూడా తీర్మానం అని చెప్పని వాళ్ళు తీర్మానం పెట్టేశారు. మొన్న కేబినెట్ వాళ్ళ అసెంబ్లీ అర్జెంట్ ప్రత్యేక సమావేశం, మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది, యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు నిన్న మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కదా సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కదా సార్ అని. అబ్బాయి ఏమక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. అయితే వైసీపీ ఇప్పటికే వ్యతిరేకం కాదని స్పష్టం చేసేసింది.
రాజధాని అమరావతితో గోక్కోకూడదు అని ఆ పార్టీ నిర్ణయం చేసింది కూడా. అయితే అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని మాత్రం అడ్డుకుంటామని చెప్తోంది. బహుశా లోక్సభలో కూడా చర్చ జరిగితే వైసీపీ ఇదే విషయాన్ని ప్రస్తావించి అమరావతి నిర్మాణంలో అవినీతి, రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఇలాంటి అంశాలను దేశం దృష్టికి తీసుకొచ్చి ఓటింగ్ సమయంలో బాయ్కాట్ చేసే అవకాశం ఉంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే అక్కడ జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపటమే వైసీపీ ప్రధాన లక్ష్యం.